నిన్ను తిరస్కరిస్తారు. సో జరిగిపోయిన కాలంలో ఎవరైనా నిన్ను వాడుకొని వదిలేసిన, ఎవరైనా అవసరాల కోసం ఏదైనా ఉద్యోగంలో కానీ నీ వర్క్లో కానీ నువ్వు కష్టపడి పని చేసినా కూడా వారు నిన్ను గుర్తించకపోవడం, నిన్నందరి ముందు అవమానించడం, సో నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడటం, సో వీటన్నిటిని ఏమంటారంటే బహిరంగంగా నిన్ను తిరస్కరించడం అంటారు. సో నువ్వు ఇలాంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కొన్నట్లయితే సో నువ్వు సంతోషంగా ఒకటే ఆలోచించాలి. నువ్వు అక్కడే ఆగిపోకుండా నీకు దేవుడు బానిస బ్రతుకు నుంచి స్వాతంత్రం ఇచ్చాడని అర్థం. అంటే నువ్వు ఏ మనిషికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు ఈ సమయాన్ని నీకు స్వేచ్ఛగా ఇచ్చాడు. ఇంకా నువ్వు ఎవరి అభిప్రాయాలకి బానిసవి కాదు. ఇస్తే ఎవరైనా కానీ నేను చూసుకుంటాను, నీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు నాతో ఉండు, ఇలాంటి మాటలు చెప్పేవారితో అస్సలు ఉండొద్దు. నువ్వు వాక్యం ఏం చెప్తుందంటే ఆయన తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమైన సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై మీరును సజీవమైన రాళ్లవలే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలా? సజీవమైన రాళ్లవలే. సో సజీవమైన రాయిగా మార్చబడటానికే నీకు ఈ వ్యతిరేకత, ఈ రిజెక్షన్, ఈ ఒంటరితనం. ఎంత అమూల్యమైన వ్యక్తి అంటే మనుషులు నిన్ను విసర్జిస్తే దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ సమయంలో నువ్వేం చేయాలంటే ఒక జీవము కలిగిన సజీవమైన రాయిగా మార్చబడాలి. ఇలా చెప్తుంది, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుడు నిన్ను కూడా ఒక మూలకు తలరాయిగా చేయగలడు. దేవుడు నీలో కూడా నివాసము చేయగలడు. దేవుని తలను కూడా ఎత్తగలడు. ఎందుకంటే నువ్వు భూ సంబంధమైన వ్యక్తిగా ఆలోచించొద్దు. డబ్బు ఉంటేనో మనుషులు నీ చుట్టూ ఉంటేనో గొప్పవాడు కాదు. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, ఒక ఆత్మ సంబంధమైన బిల్డింగ్ని నీ లోపల కట్టుకో. బిల్డ్ ఇన్ స్పిరిట్. సో నీ ప్రక్కవారే గొప్పవారు కాదు, నువ్వు కూడా గొప్పగా మార్చబడతావు. కాబట్టి ఈ తిరస్కరణ, ఈ ఒంటరి జీవితం నిన్ను మహిమలోకి తీసుకెళ్తాయని గమనించి ఈ ప్రతి పరిస్థితిని సంతోషంగా స్వీకరించు. దేవునికి నివాస స్థలమై ఉన్నట్టుకు క్రీస్తు అనే పునాది బండ మీద సజీవమైన రాయిగా కట్టబడు.